వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ బ్లాక్ బస్టర్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ బీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి రికార్డు బ్రేకింగ్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బాక్సాఫీస్ వివరాలను తెలియజేసింది. ఇక ఈ సినిమా ఇప్పటికే 230 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో 300 కోట్ల వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రం సీక్వెల్ వస్తుందని వెంకటేష్, అనిల్ రావిపూడి తెలిపారు. దీనికి కొనసాగింపుగా కథ చేసినప్పుడు బుల్లిరాజు పాత్ర చుట్టూ మరింత వినోదం ఉండేలా డిజైన్ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపాడు. దాంతో సంక్రాంతికి వస్తున్నాం 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలో అనిల్ రావిపూడి చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయ్యాక సంక్రాంతికి వస్తున్నాం 2 తీస్తారని సమాచారం. సీక్వెల్లో మరిన్ని పాత్రలు, మరింత వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక సీక్వెల్ కి కూడా బీమ్స్ సంగీతం ఇస్తారని సమాచారం. ఇక వెంకటేష్ కూడా తనకు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం 2 చేయడానికి రెడీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే ఈ సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక పండుగ సమయంలో వచ్చిన ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. ఈ క్లబ్ లో చేరిన మొదటి మీడియం బడ్జెట్ చిత్రంగా ఇది నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు వీకెండ్స్ లోనే కాదు, సాధారణంగా కూడా మంచి కలెక్షన్స్ లభిస్తున్నాయి. మేకర్స్ ఈ సినిమాకు చివరి నిమిషంలో ఓటీటీ డీల్ కుదుర్చుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ధృవీకరించారు. ఈ చిత్రం ఓటీటీ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్, జీ5 మంచి ధరకు కొనుగోలు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో మంచి రన్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా 6 వారాల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్లిపోతున్నది. ఈ చిత్రం కోసం బీమ్స్ సంగీతాన్ని అందించారు.